నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. కార్తీక పురాణం 2వ అధ్యాయం మిగతా భాగం. ఆ విప్రుడికి వినిపించిన మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించి బ్రాహ్మణుడు, ఎవరు నీవు, నీ వృత్తాంతమేంటి అని ప్రశ్నించాడు. అంతా ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. 15 జన్మల క్రింద సద్బ్రాహ్మణుడి భార్య అయిన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్ఠవ్యాధితో దినదిన గండంగా బతికి చనిపోయిన తీరును, నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించు అని ప్రార్థించింది. దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాలలో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు దారపోశాడు. అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి చేరుకుంది. కుక్క జన్మను చాలించి సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి శివ సాన్నిధ్యమును పొందు అని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లా చెప్పుకుండి. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ మందలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జన